నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జనరల్‌గా ఏ రాష్ట్రంలో అయినా సరే అక్కడ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏ పార్టీలైనా గెలిస్తే ఒకవేళ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఒక బ్రాండ్‌గాను, గర్వంగాను ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ పార్టీలకి ఎంతైనా. ఏదేమైనా కూడా దానికి తోడు గెలుపు వరిస్తే ఇంకా అద్భుతం. ఇది గాక అసలు ముందు ఇంట గెలిచి రచ్చ గెలచాలంటారు. తమిళనాడులో అతి త్వరలో జరుగుతున్నటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో, ఆ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చెన్నై ద క్యాపిటల్ సిటీ తమిళనాడుకి ఏదైతే ఉందో, దాంట్లో ఏకంగా 22 నియోజకవర్గాలు ఉంటే, ఆ చెన్నై పరిధిలోని 22 నియోజకవర్గాలపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినాయి. అక్కడున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, డీఎంకే పార్టీ కావచ్చు, అన్నా డీఎంకే కావచ్చు, ఇంకా కొత్తగా టీవీకే పార్టీ ఎవరైతే విజయ్ గారి నేతృత్వంలో కొత్తగా పార్టీ వచ్చిందో, ఈ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అక్కడే కాన్సంట్రేట్ చేయడం జరిగింది. అయితే ఈ చెన్నై పరిధిలో ఏకంగా 22 నియోజకవర్గాలు ఉంటే, ఆ 22 నియోజకవర్గాల్లో ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు స్వయంగా స్టాలిన్ గారు కావచ్చు, వాళ్ళ కొడుకైనటువంటి ఉదయనిధి స్టాలిను, ఇంకా విజయ్ గారు కూడా అక్కడి నుంచి పోటీ చేయడము, ఇట్లా దాదాపు 5 నియోజకవర్గాల్లో హాట్‌గా ఉన్నది చెన్నై పరిధిలోని 22 నియోజకవర్గాల్లో. అసలు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. తమిళనాడులో ఎన్నికలు ఒక ఎత్తు అయితే, రాజధాని చెన్నై పోరులు మరో ఎత్తు. ఇక్కడ పట్టు సాధిస్తే ప్రభుత్వం ఏర్పడాక మార్గం సులువని అంటున్నారు. అందుకే అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. గ్రేటర్ చెన్నై పరిధిలోని ఏకంగా 22 నియోజకవర్గాల్లో డీఎంకే అయితే 20 స్థానాల్లో పోటీ చేస్తోంది. 8 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చి మిగిలిన చోట్ల గతేడాది భారీ విజయాలు నమోదు చేసుకున్నటువంటి వారికి అభ్యర్థులుగా నిలబెట్టింది. ఎంతమందికి? 8 మందికి కొత్త వారికి అవకాశం ఇచ్చి మిగిలిన వాళ్ళని పాత వాళ్ళనే అవకాశం ఇచ్చింది డీఎంకే పార్టీ. ఈ గెలుపు గుర్రాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిను, ఇంకా మరో 3 మంత్రులు కూడా ఉన్నారు. ఎన్డీఏలో అన్నా డీఎంకే 18 చోట్ల బరిలోకి దిగింది. 10 మంది గత ఎన్నికల్లో పోటీ చేసిన వారినే నింపింది అన్నా డీఎంకే. ఇంకో 6 కొత్త వారికి అవకాశం కల్పించింది. టీవీకే సైతం మహానగరంపై దృష్టి సారించింది. ఆ పార్టీ అధినేత విజయ్ ఇక్కడ పోటీ చేస్తుండడంతో పాటు పలు చోట్ల కీలక నేతల్ని బరిలో అయితే పెట్టింది టీవీకే పార్టీ. కొత్తగా పార్టీ పెట్టినటువంటి టీవీకే అధినేత విజయ్ గారు కూడా ఈ చెన్నైని పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఈ చెన్నై నుంచి ఆయన పోటీ చేస్తుండడం, ఆయనకి తోడు ఒక హ్యార్డ్ బేస్గా ఉండడానికి చుట్టూరు ఆయన ముఖ్య అనుచరులను కూడా చెన్నై పరిధిలోని ఆ 22 నియోజకవర్గాల్లో దాదాపు 45 మందిని అక్కడి నుంచే పోటీ చేస్తున్నాడు ఆ హీరో విజయ్ గారు. దానికి సంబంధించి చూడండి, కొలకత్తూరులో ముఖ్యమంత్రి స్టాలిన్కు తిరుగు లేకుండా ఉంది. ఇక్కడ నుంచి ఇప్పటికే హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఆయనకు పోటీగా గ్రేటర్ చెన్నై కౌన్సిలర్గా 30 ఏళ్ళలో అనుభవం ఉన్న సంతాన కృష్ణన్ను తీసుకొచ్చి అన్నాడీఎంకే ప్రయోగం అయితే చేస్తోంది. 2021లో స్టాలిన్పై పోటీ చేసి ఓడిపోయిన ఆది రాజారామన్ను ఆ పార్టీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై పోటీకి నిలిపింది. ఇక్కడ చూడండి, అంటే ఇన్నాళ్ళు ఎవరైతే తమిళనాడు ముఖ్యమంత్రి ఉన్నారో స్టాలిన్, ఆయన పైన పోటీ చేయడానికి ఇన్నాళ్ళు ఆయన పైన పోటీ చేసిన అతను తీసుకొని పోయి వాళ్ళ కొడుకు ఉదయనిధి స్టాలిన్ పైన పెట్టింది. 30 ఏళ్ళు ఒక కార్పొరేటర్గా అనుభవం ఉన్నటువంటి సంతాన కృష్ణన్ని తీసుకొచ్చి ఈయన పైన పోటీ చేపిస్తున్నారు స్టాలిన్ పైన. అంటే ఈ ఎలక్షన్స్ ఎంత హాట్గా తయారయ్యాయో మనకైతే ఇట్టే అర్థమవుతుంది. జయలలిత క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన బి వల్లర్మతి గతసారి అలంబూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆమెను 1000 లైట్స్ నుంచి అన్నా డీఎంకే రంగంలోకి అయితే దింపింది. ఈసారి ఆమె తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆశతో అన్నా డీఎంకే ధైర్యం చేసిందనే చెప్పాలి. విల్లివక్కాం నియోజకవర్గంలోనూ పోరు ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ అన్నా డీఎంకే నుంచి మాజీ ఎంపీ ఆర్ఆర్ విజయ్ కుమార్ బరిలో ఉండగా, గతంలో చెన్నై కౌన్సిలర్గా పనిచేసినటువంటి పారిశ్రామికవేత్త కార్తీక్ మోహన్ను డీఎంకే రంగంలోకి దింపింది. టీవీకే నుంచి లాటరీ మార్టిన్ అల్లుడు ఆదవ్ అర్జున్ ప్రత్యర్థిగా ఉన్నారు. ఇంకా తిరువిక్రమ్ నగర్లో డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై పేర్కొడి ఆర్మ్స్ట్రాంగ్ను అన్నా డీఎంకే పోటీలో అయితే పెట్టింది. ఆమె బీఎస్పీ తమిళనాడు అధ్యక్షులుగా ఉన్న ఆర్మ్స్ట్రాంగ్ భార్య. 2024లో ఆయన హత్యకు గురవడము, కొన్నాళ్ళుగా ఆ పార్టీకి అధ్యక్షురాలుగా కొనసాగడం, తర్వాత పార్టీ అంతర్గత సమస్యలతో ఆమెను బహిష్కరించారు. బయటకు వచ్చి కొత్త పార్టీని పెట్టారు. ఇప్పుడు అన్నా డీఎంకేలో చేరి పోటీ చేస్తున్నారు. గెలిచినా ఓడినా రాయిపురం నియోజకవర్గాన్ని అన్నా డీఎంకే మాజీ మంత్రి డి జయకుమార్ వదలడం అయితే లేదు. ఇదే స్థానం నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన ఆయన 2021లో ఓడిపోయారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో జయకుమార్ గారు అయితే అక్కడి నుంచి అయితే పోటీ చేస్తున్నారు. భాజపా నుంచి తమిళసై సౌందరరాజన్ ఎవరైతే మాజీ గవర్నర్ ఉన్నారో తమిళసై గారు కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు మైలాపూర్ నియోజకవర్గం నుంచి.
మైలాపూర్ నియోజకవర్గం అనేది ఏదైతే చెన్నై పరిధిలో ఒక హాట్ నియోజకవర్గం అనమాట. భాజపా నుంచి తమిళిసై సౌందరరాజన్ మైలాపూర్ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదివరకు చెన్నైలో 2011లో వేళచ్చేరి, 2016లో విరుంగుంబాకం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గత లోక్సభ ఎన్నికల్లోనూ దక్షిణ చెన్నై నుంచి పరాభవం అయితే పొందారు. ఇప్పుడు ఆమెకు పోటీగా డిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేళ్ళు బరిలో అయితే ఉన్నారు. ఈ మొత్తం మీద మైలాపురం నుంచి పోటీ చేశారు. గతంలో విరుంగుంబాకం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అయితే ప్రతిసారి ఓడిపోయినారు. ఈసారి అయినా ఆవిడేమన్నా గెలుస్తారో లేదో చూడాలా. ఇంకా పెరంబూరులో టీవీకే అధినేత సినీ నటుడు విజయ్ అయితే బరిలో దిగడంతో యువత, మహిళలు, ఎస్సీ ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు అంచనా వేస్తున్నారు. డిఎంకే తన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్నే బరిలో ఉంచగా గతంలో ఇక్కడ పోటీ చేసిన అన్నా డిఎంకే ఈ స్థానాన్ని పిఎంకేకు అప్పగించింది. ఈ పార్టీ నుంచి మహిళా అభ్యర్థిని తిలకమాంబ అయితే పోటీ చేస్తున్నారు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా, పెరంబూరు నుంచి విజయ్ గారు అయితే ఈసారి ఖచ్చితంగా 100% గెలవబోతున్నారని. ఎందుకంటే ఏదైతే ఈ డిఎంకే అన్నా డిఎంకే ఉండదో, అన్నా డిఎంకే కూడా మనం ఇంక గెలచలేము అనేటువంటి ఆలోచనలో భాగంగా పక్కన వాళ్ళకి పిఎంకేకి అయితే ఆ స్థానాన్ని అయితే దారాదత్తం చేసేయడం జరిగింది పొత్తులో భాగంగా. సో ఇంకా ఇక్కడ డిఎంకే నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శేఖర్ని అయితే బరిలో దించగా, ఇక్కడ బరిలో అయితే ఆయన పైన అయితే నెగిటివ్ అయితే ఉన్నది శేఖర్ గారి పైన. టీ నగర్లో అన్నా డిఎంకే తన పాత అభ్యర్థి బి సత్యనారాయణ వైపే ఆశలు పెట్టుకోగా డిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాకుండా రాజా అన్బలన్ టికెట్ ఇచ్చింది. ఆయన కౌన్సిలర్గా ఉన్నారు. ఇక్కడ టీవీకే నుంచి తెలుగు వ్యక్తి బుస్సి ఆనంద్ అయితే బరిలో ఉన్నారు. అమ్మతూరులో డిఎంకే సిట్టింగ్కు కాకుండా కొత్త అభ్యర్థికి సీట్ ఇచ్చి ఆశ్చర్యపరిచింది. మహిళా ఓటర్లు ఆకర్షించేందుకు స్థానికంగా వైద్యురాలిగా ఉన్న ఏపీ పూర్ణిమను పోటీలు అయితే పెట్టింది. ఆమె కౌన్సిలర్గా ఉన్నారు. అన్నానగర్లో డిఎంకే నుంచి మరో కౌన్సిలర్ చిత్రరసుకు సైతం టికెట్ అయితే దక్కింది. మొత్తం మీద మంత్రి పీకే శేఖరన్ బాబుతో హార్బర్లో అన్నాడీఎంకే అభ్యర్థి ఆర్ మనోహర్ పోటీ అయితే పడుతున్నారు. సైదాపేటలో మంత్రి సుబ్రహ్మణ్యన్. ఇలా మొత్తం మీద ఎవరైతే తమిళనాడులో పేరుగాంచున్నారో వాళ్ళందరూ చెన్నై పరిధిలోని 22 నియోజకవర్గాల్లో వాళ్ళ అదృష్టం అంటూ పరీక్షించుకున్నారు. టీవీకి అధినేత కావచ్చు, మారిజి గవర్నర్ తమిళిసై గారు కావచ్చు, స్టాలిన్ గారు ఎవరైతే ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ మొత్తం చెన్నై పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారని అయితే మనకైతే అర్థమవుతుంది. ఓవరాల్గా ఈ ఎలక్షన్స్ అయితే వాడివేడిగా జరగనున్నాయని ఈ చెన్నై పరిధిని చూస్తే మనకైతే అర్థమవుతుంది. ధన్యవాదాలు.